హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజైతే నేను ఇంకొక ప్యాచ్ వర్క్ డిజైన్ వేస్తున్నా. అంటే ఈ డిజైన్ ఓల్డ్ డిజైనే అండి, కానీ కట్ వర్క్లో వచ్చింది. అంటే చాలామంది కట్ వర్క్గా యూజ్ చేశారు ఈ డిజైను. అంటే మరి నేను ఎక్కడైతే చూడలేదు, బట్ నేను ఏం చేశాను అంటే కట్ వర్క్లోని నేను వేరే క్లాత్లోని చేద్దాం అనుకున్నా. చూడండి, ఇది బోట్ నెక్ డిజైన్ కదండి, సెంటర్లో రావాలి. అందుకని సెంటర్ పార్ట్ ఎక్కడైతే నాకు సెంటర్ వస్తుందో నా అంటే ఏమంటారు పొడవు లెంత్ ప్రకారం నేను సెంటర్ మార్క్ అనేది వేసుకున్నా. తర్వాత గ్రీను రెడ్ అండి కాంబినేషను. నేను పైన మెయిన్ బ్లౌజ్ కింద పెట్టానండి. పైన నాకు ఏదైతే ప్యాచ్ వర్క్ అవసరం పడుతుందో ఆ కలర్ అనేది పైన ఇలా ఫిట్ చేసుకున్నాను. పైనే ఫిట్ చేసుకున్నాను అండి, ఎందుకంటే కింద ఏం కాదు, నాకు పై వరకే కాబట్టి పై వరకే నేను ఇలా అనేది రెడ్ అనేది పెట్టుకున్నానండి. గ్రీన్ మీద రెడ్ కాంబినేషన్తో వేసుకుంటున్నాను. దాంట్లో వచ్చేసి బ్లాక్ కూడా ఉందండి, బ్లాక్ గోల్డ్ కూడా. అందుకనేసి నేను రెడ్ మీద బ్లాక్ అనేది యూజ్ చేస్తున్నా. చూడండి, అక్కడ వైట్ కలర్ థ్రెడ్లో వచ్చింది కదండి, అది రాకోకుండా ఉండడానికి ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను అనేది సెట్టింగ్లో ఇలా చేంజ్ చేసుకున్నాను. 0.6 పెట్టుకుంటున్నా. ఓకే చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ థ్రెడ్ అనేది వైట్ కలర్ అనేది పైకి రాదండి. పైకి రాకోకుండా బ్లాక్ కలర్ మొత్తం వస్తుంది. నేను వైట్ వచ్చింది కదా, అలా వైట్ రాకోకుండా అలా సెట్ చేసుకున్నా. అంటే ఏ డిజైన్కే కాదు, నాకు ఏ డిజైన్కి వచ్చినా కూడా నేను 0.6 పెట్టుకుంటానండి. అప్పుడు వైట్ కలర్ థ్రెడ్ అనేది పైకి అనేది రాదండి. ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మొత్తం అనేది ఇలా వేస్తుందండి. చూసారు కదా, ఇట్లా అనేది అయిపోయిందండి. మొత్తము జాకెట్లో కాంబినేషన్ అనేది నేను యూజ్ చేసుకున్నాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్లాక్ అంతా ఇలా వేసేస్తుంది కదా, మీకు టోటల్ అనేది నేను డిజైన్ వేసే చూపిస్తానండి. చూడండి, మొత్తానికి అయితే ఇలా అయిపోయిందండి. ఇలా అయిపోయిన బ్లౌజ్ మొత్తానికి నేను ఇక్కడ సైడ్కి అంతా కటింగ్ చేస్తున్నానండి. మొత్తం నేను అనేది సైడ్కి అండి, సెంటర్ లోపల కాదు, జస్ట్ అవుట్లైన్ సైడ్కి ఉన్న దాన్ని మాత్రమే కట్ చేసుకుని. చూడండి, ఇలా అనేది నేను కట్ చేసుకున్నాను. పైన బోట్ నెక్, దీంట్లోనే బోట్ నెక్ కూడా ఉంది. అంటే నెక్కుకి నేను నెక్ యూజ్ చేయలేదండి, నాకు నెక్ వద్దని జస్ట్ బ్యాక్ సైడ్ ఒకటి ఫ్లవర్ అనేది నేను వేసానండి. మొత్తం అనేది ఫ్లవర్ ఇలా మనకు వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. నేను మామూలుగా అంటే దీన్ని ఓపెన్ కూడా చేసి అంటే కట్ చేయొచ్చు, నాకు కట్ చేయడం ఎందుకని అలాగే పెట్టేసుకుని. ఇది హ్యాండ్ అని, హ్యాండ్కి నేను కింద కట్ వర్క్ ఇచ్చాను, చెప్పాను కదా శారీలో ఎల్లో కూడా ఉందని, మ్యాంగో ఎల్లో కట్ వర్క్ ఇచ్చానండి. మొత్తం కట్ వర్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పైన బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లవర్ వేసినానో అదే ఫ్లవర్, చిన్న ఫ్లవర్ హ్యాండ్కి ఒకటి ఇచ్చింటారు కదా, హ్యాండ్కి అనేది నేను వేస్తున్నాను. చూడండి, ఇది హ్యాండ్కి మీకు కింద కట్ వర్క్ చూడండి చూపిస్తున్నాను. ఇది హ్యాండ్కి వేసేది కట్ వర్క్. ఇది కూడా సేమ్ అదే విధంగానే వేసానండి. మీకు ఈ డిజైన్ ఎవరికైనా కావాలంటే చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ చాలా వరకు బాగుంటుంది. అంటే ఇలా కొత్తగా నేను ట్రై చేశానండి. మీకు ఎలా అనిపించిందో కానీ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. టోటల్ సేమ్ బ్యాక్ సైడ్ ఎలా వేసాను మొత్తం కూడా టోటల్ డిజైన్ అయితే అలా వేసాను. హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే వేసేసానండి. నాకైతే చాలా నచ్చిందండి, నిజంగా అంటే హైలైట్ అనుకోవాలి. కస్టమర్ కూడా సో హ్యాపీ. ఇంకా కటింగ్ కూడా సేమ్ అండి, ఇది కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా వేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు అండి. చూడండి, కట్ వర్క్ హ్యాండ్కి కింద కట్ వర్క్ ఇచ్చాను, పైన అనేది రెడ్ ఇచ్చాను కదండి, పైన లీవ్స్ అనేది వేస్తుంది. మన చాయిస్ అండి, వేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఆ లీవ్స్ అనేది. నేను నెక్కుకి అనేది వేసుకోలేదండి, నెక్కుకి నాకు కొద్దిగా అంత లుక్ అనిపించలేదు, అందుకని నేను బ్యాక్ సైడ్ నెక్కుకి అయితే ఏమి ఇవ్వలేదు. హ్యాండ్స్కి ఒక్కటి అనేది ఇలా ఇచ్చానండి. ఆల్మోస్ట్ బాగానే ఉంది, కానీ ఏమంటే నాకు కొద్ది పెద్దగా అనిపించింది బ్యాక్ సైడ్, అందుకని నేను వేసుకోలేదని జస్ట్ హ్యాండ్స్కి ఒకటి వేసుకున్నా. ఫ్రంట్ ఒకటి కట్ వర్క్ ఇచ్చానండి. ఇలా జస్ట్ సింపుల్ బ్లౌజ్ అయిపోవాలని కట్ వర్క్ ఇచ్చాను. చూడండి, హ్యాండ్స్ ఈ 2 హ్యాండ్స్కి ఇది వస్తుందండి, బ్యాక్ సైడ్ ఆ పక్క ఉంది. టోటల్ డిజైన్ అయితే ఇది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.